బ్యాక్ టు బులెటిన్. డ్రగ్స్ కేసులో హీరో రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావును 4 గంటల పాటు ప్రశ్నించింది సెట్. కెల్విన్ జిషాన్లతో పరిచయం, సినీ రంగానికి చెందిన వాళ్లకు లింకులపై ఆరా తీశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు. రవితేజ, అతని తమ్ముడు భరత్లకు శ్రీనివాసరావు డ్రగ్స్ అందజేసినట్లు అనుమానించిన దర్యాప్తు బృందం ఆ కోణంలోనే ఎక్కువగా ప్రశ్నలు సంధించింది. రేపు హీరో తనీష్, మంగళవారం నటుడు నందును విచారించనుంది సెట్. తొలి విడత విచారణ ముగిశాక సినీ రంగానికి చెందిన మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెజవాడలో ఈ నెల 27న న్యూ రాజరాజేశ్వరిపేటలో జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్టు చేశారు పోలీసులు. పాత నేరస్తుడు ఖల్నాయక్ సహా 7గురిని అరెస్ట్ చేశారు. చిన్న వివాదంలో ఘర్షణ పడి వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపాడు ఖల్నాయక్. ఇతను ఓ కేసులో నగర బహిష్కరణలో ఉన్నాడన్నారు పోలీసులు. అలాంటి వ్యక్తి విజయవాడలోకి ప్రవేశించడంపై సిపి గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల నిఘా వైఫల్యం వల్లే రౌడీ షీటర్ నగరంలో తిరుగుతున్నట్లు నిర్ధారించారు. దీంతో అజిత్ సింగ్ నగర్ సిపిఐ కృష్ణన్ రాజును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ ఇంకా వేయలేదు. విక్రమ్ గౌడ్, అతడి భార్య ఇద్దరు వాదనలో పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో కేసును ఆత్మహత్యాయత్నంగానే నిర్ధారించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేసులో వెపన్ దొరికితే చిక్కుముడి వీడినట్టే. వెపన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విక్రమ్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించే సమయంలో కింద పడేశారా లేక ఎవరికైనా ఇచ్చి మాయం చేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో తమపై అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు ఆయన భార్య షిఫాలి. పోలీసులకు అంతా వివరించామని, వారి విచారణలో ఏం జరుగుతుందో తెలిసిపోతుందన్నారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమపై ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ బాగోతంలో అధికారుల పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేయకున్నా, సాగు భూమి లేకున్నా నకిలీ సర్వే నంబర్లు, నకిలీ బిల్లులను, నకిలీ నోట్ డ్యూస్ సర్టిఫికెట్లను సృష్టించి రుణాలు తీసుకున్నారు. రెవెన్యూ, బ్యాంకు అధికారులతో కుమ్మకై కొందరు సాగిస్తున్న దందాలో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది. విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల సముదాయంపై పిడుగుపడ్డంతో ఓ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రిఫైనరీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. హెచ్పీసీఎల్ ఫైర్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై ట్యాంకర్లు, కంటైనర్లకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేటు మెడికల్ ల్యాబులు, షాపులపై ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అనుమతులు లేకుండా ల్యాబులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. సరైన సిబ్బందిని నియమించకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా అంటూ నిర్వాహకులపై మండిపడ్డారు అధికారులు. గోదావరి ఖనిలో దొంగ నోట్ల చలామణి చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని నల్గొండకు వెళ్లి 5 లక్షల విలువ చేసే కంప్యూటర్స్, కలర్ జిరాక్స్ మెషిన్, స్కానర్, ప్రింటర్ ను సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన లక్ష్మణ్, నల్గొండకు చెందిన రాజీవ్, మరో 2 వ్యక్తులు ఫేక్ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న రాజీవ్ కోసం గాలిస్తున్నారు. 2000 రూపాయల నోట్లలో 10 మార్చేసి 5 చించేసి నిందితులు మరో 5 చలామణి చేస్తూ పట్టుబడ్డారు.